ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్లీపర్ సైడ్ స్కావెంజర్స్ వారి సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విసం లక్ష్మణ్ జిల్లా కన్వీనర్ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే ప్రధానంగా ఇలా స్లీపర్ సైడ్ స్కావెంజర్స్కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 7వ నెలల జీవో తీసిర్రు. ఆ జీవో ఎట్లా తీసిర్రు అంటే 30 మంది పిల్లలున్న కాడ స్లీపర్గా పనిచేస్తే 3,000, 30 మంది నుంచి 100 మంది లోపు ఉంటే 6,000, 100 మంది పైన ఉంటే 8,000, ఇట్లా 150, 200 పైన ఉంటే ఇట్లా వ్యత్యాసాన్ని బట్టి జీతాలు విభజించినటువంటి గవర్నమెంట్ వెంటనే దాన్ని తక్షణం ఆ జీవోను విరమించుకోవాలి. ఆ జీవోను విరమించుకొని ఈ కార్మికులందరికీ ఒకే రకమైనటువంటి నెలకు 15,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీకి గురవుతా ఉన్నారు ఇలా స్లీపర్స్ స్కావెంజర్స్. గత జూన్ నుండి ఇప్పటి వరకు వారికి జీతాలు లేవు. మరి వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా వాళ్ళకి ఎట్లా ఈ గవర్నమెంట్ వాళ్ళతో పని చేయించుకుంటా ఉన్నది. ఇవాళ విద్యార్థుల సంఖ్య పెరిగిందంటే ఇవాళ స్లీపర్లు స్కావెంజర్స్ బడుగు శుభ్రం ఉండడం మూలంగానే వల్ల విద్యార్థులు స్కూళ్ళకు రాగలుగుతా ఉన్నారు. అంతకుముందు పరిశుభ్రంగా లేకుండే స్కూళ్ళు పాఠశాలలు పరిశుభ్రంగా లేకపోవడం మూలంగా విద్యార్థులు సుఖం బళ్ళకు రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు రాకపోదు. అట్లాంటిది ఇప్పుడు ఈ రోజులలో ఇలా స్లీపర్స్ స్కావెంజర్స్ బడులలో పనిచేసి బడులను శుభ్రంగా ఉంచుతూ వాళ్ళకు మెరుగైన సేవలు అందిస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇలా ఈ కార్మికులందరికీ మేము దేశాలుగా ప్రభుత్వాలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, కనీస వేతనాలు అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇలా స్లీపర్స్ ఛాలెంజర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెక్రటరియట్ అయినా ముట్టడిస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా కార్మికులందరికీ గత 10-15 సంవత్సరాల నుండి ఇవాళ వాళ్ళ కళ్ళు ఖరాబైనాయి, ఊపిరితిత్తులు ఖరాబైనాయి. సాదా కాకుండా ఒక్కొక్కరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి కూడా ఇంకా బడులలో పనిచేస్తూ ఉన్నారు. ఈ బడులను నమ్ముకొని పనిచేస్తే వాళ్ళ వయసు అయిపోతుంది, వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఈ ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ వారికి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వాళ్ళని రిటైర్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇవాళ హనుమాన్పేట అనే గ్రామంలో ఒక కార్మికురాలు టైలెట్స్ సాఫ్ చేసుకోవడానికి కింద పడితే చెయ్యిరిగింది. ఆమె కనీసం ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా కార్మికులు ఇలా చట్టం ఏం చెప్తా ఉన్నది? ఈ జీవో మేము ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తీసేయచ్చు. అంటే మేమంతా కళ్ళ కలవడకుండా ఈ ప్రభుత్వానికి అయిపోతా ఉన్నాం. ఇలా ఇంత సేవ చేసుకుంటే చూద్దాం ఈ ప్రభుత్వానికి మమ్మల్ని గుర్తించకుండా మేము ఇష్టంలో పెట్టుకుంటామంటే మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి పనిచేసి దీన్ని నమ్ముకొని ఇంకో పని చేయలేక అవసరం పడతా ఉన్నారు. కనుక వీళ్లకు సాధకాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను నియమించుకోవాలి. లేదు వాళ్ళు ఎవరైనా నియమించుకునే పరిస్థితి ఉన్నప్పుడు బయట వాళ్ళని పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇవ్వాలి, వాళ్ళకు ఇవాళ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే మేము కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే తప్ప మా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 2 సార్లు ధర్నా చేస్తే 45 రోజుల జీతాలు ఇచ్చిన తప్ప ఇంకా మాకు పెండింగ్ లో ఇంకా 6 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇంకా వాళ్ళు జూను పోయిన సంవత్సరం జీతాలు ఇవ్వాలి. పోయిన సంవత్సరం జీతాలు అటు గ్రామ పంచాయతీలను అడిగితే నాకు సంబంధం లేదంటారు. ఇక్కడ సార్లు అడుగుతారేమో మీరు జూలై నుంచి లేకపోతే అక్టోబర్ నుంచి మీకు జీతాలు ఇస్తాం కానీ ఆ తర్వాత మాకు సంబంధం లేదంటారు. మరి మాతో పని చేయించుకున్నారు కదా, మేము పని చేసినాం కదా, స్కూళ్ళలో శుభ్రపరిచినాం కదా, స్కూళ్ళను ఇలా నైపుణ్యతగా ఉంచినాం కదా, స్కూళ్ళను నైపుణ్యతగా ఉంచినామంటే ఇలా కార్మికులు కష్టపడి పనిచేసి స్కూళ్ళు మెరుగ్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయంటే ఇవాళ ఇలా గుర్తింపు ఇలా కష్టపడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు ఇలా మెరుగ్గా ఉన్నాయంటే ఇలా స్లీపర్స్ స్కావెంజర్స్ పనిచేయడం మూలంగానే ఇలా పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటున్నాయి, విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇలా ప్రభుత్వం వెంటనే వీళ్ళకు తగినటువంటి జీతాలు ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఇలా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఇలా విద్యా రంగంలో వీళ్ళని విలీనం చేసి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వం.
చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఈ ప్రభుత్వం కనీస వేతనాలు ఇచ్చి, గుర్తింపు కార్డులు ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వీళ్ళను ఒక ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన వెంటనే ఇవ్వకపోతే కనుక మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం, సమ్మె చేపడతాం. ఈ ప్రభుత్వం ఆ యొక్క సమస్య పరిష్కరించే వరకు ఆ పోరాటాలు జరుగుతాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.